నేడు ఆర్డీఎస్కు బీఆర్ఎస్ బృందం ఉమ్మడి పాలమూరు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల ఆధ్వర్యంలో పర్యటన. తుంగభద్ర నదిపై ఏపీ కర్ణాటక చేపడుతున్న అక్రమ రిజర్వాయర్లు బ్యారేజీల పరిశీలన. త్వరలో భారీ ఉద్యమానికి బీఆర్ఎస్ శ్రీకారం. కాళేశ్వరం నీళ్లివ్వాలి, కన్నేపల్లి నుంచి ఎత్తిపోయకుంటే రైతు ఉద్యమం. మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ హెచ్చరిక. రైతులతో కలిసి ఎస్ఆర్ఎస్పీ కాలువ వద్ద ధర్నా. సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట బీఆర్ఎస్ ఆందోళన. ఎస్ఆర్ఎస్పీలో ప్రమాద గంటికలు. జూలై 2వ వారం మొదలైన ప్రాజెక్టులోకి చేరని వరద. అందుబాటులో 15 టీఎంసీలే. 40 రోజుల్లో వచ్చింది 1.8 టీఎంసీలే. నీళ్లు లేకపోతే వ్యవసాయం చేసేదెలా? అన్నదాతల్లో ఆందోళన. కేసీఆర్ పునరుజ్జీవన పథకం ద్వారా ఎత్తిపోయాలని కోరుతున్న రైతులు. ఏపీ మత్తువీడని అధికారులు. ఏపీ పేరిట జీవోలు ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వ శాఖలు తాజాగా పంచాయతీరాజ్ శాఖ నిర్వాహకం జారీ చేసి తర్వాత ఉత్తర్వుల సవరణ. R&B విభాగంలోనూ అదే నిర్లక్ష్యం. భూభారతిలో భూముల హారతి. 10,000 కోట్ల స్కామ్. రెవెన్యూ అధికారులకే తెలియకుండా సాఫ్ట్వేర్ మార్చి అక్రమ భూదందా. రేవంత్ పొంగులేటి మాఫియా పనే. ఆ ఇద్దరి కాల్ డేటాను పరిశీలించాలి. స్కామ్పై సిబిఐ విచారణ జరిపించాలి. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి. రైతులారా పోర్టల్ వివరాలు చూసుకోండి. బాధితులుంటే తెలంగాణ భవన్కి రండి అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్పీ పిలుపునిచ్చారు. బెనిఫిట్స్ అందక రిటైర్డ్ టీచర్ ఆత్మహత్య. అప్పు ఎగ్గొట్టిన వారితో పాటు న్యాయం చేయలేని ప్రభుత్వం. హైకోర్టు జడ్జి ఆత్మహత్యకు కారణమంటూ లేఖ. నా శాఖలో కడియం పెత్తనమైంది. మంత్రికి తెలియకుండా సమీక్ష చేసినందుకు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అంటూ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సురేఖ లేఖ రాశారు. తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెత్తనమైందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తన శాఖ అధికారులతో సమీక్ష చేయడం తనను నిర్లక్ష్యానికి గురిచేసి అవమానించడమేనంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతర్గత యుద్ధాలు ఇవన్నీ. కొలువుల కొట్లాట. రేవంత్ సర్కార్పై ఉస్మానియా విద్యార్థులు సమరశంఖం పూరించారు. 20,000 పోలీసు ఉద్యోగాలు ప్రకటించాలని, ఓయూకి ఇస్తామన్న 1000 కోట్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం భారీ ప్రదర్శన చేపట్టారు. బడుల మూసివేత దుర్మార్గం. 20,000 సర్కారీ స్కూళ్లను 4,000కు సీఎం కుదిస్తామనడం దారుణం. నిర్ణయం వెనక్కి తీసుకోవాలి. ముఖ్యమంత్రికి 125 మంది తెలంగాణ మేధావుల లేఖ. పెద్దలకు సర్ది కట్టి పేదోడి పొట్ట కొడతారా? ఇండస్ట్రియల్ కారిడార్కు భూసేకరణ వల్ల బడా కంపెనీలకు మాత్రమే లాభం. చిన్న రైతులకు ఉపాధి లేకుండా పోతుంది. ఎకరాకు 70 లక్షల పరిహారం ఇవ్వాలి. ఇంటికో ఉద్యోగం ఇవ్వాలి. ఉపాధి కోసం ఏడాదికి 2 లక్షలు ఇస్తామని బాండ్ రాసివ్వాలి. అధికారులతో భూ నిర్వాసితుల వాగ్వాదం. ఆదిలాబాద్ జిల్లా గూడలో సర్వే బహిష్కరణ. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణలో హైలైట్ చేసిన న్యూస్లు.